4 రోజుల విరామం తర్వాత మళ్ళీ మనం మొదలు పెడతాం. ఎక్కడ వదిలేసామో చూద్దాం. ఇద్దరు పార్ట్నర్షిప్ లో ఉన్నప్పుడు, రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఇద్దరు సమాన స్థాయిలో ఉంటే అది సమానంగా జరుగుతుంది. లేదంటే ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ, అంటే ఒకళ్ళు డామినేషన్ క్యారెక్టర్ లో ఉండి, ఒకళ్ళు తక్కువలో ఉండి తీసుకెళ్లాలన్నప్పుడు అది ఒక్కొక్కసారి సవాళ్ళను విసురుతూ ఉంటుంది అనమాట. అందుకని ఎప్పుడైతే ఇద్దరు ఈ అర్థం చేసుకొని లవ్ రిలేషన్షిప్ లోకి వెళ్ళి అక్కడి నుంచి ఆధ్యాత్మికంగా ఈ దీనికి ముందుకెళ్తారో అప్పుడే ఇది జరుగుతుంది. లేదంటే కలిసి ఉన్నా కూడా ఒక నూనె నీరు అట్లా కలిసి ఉన్నా కూడా ఒకే గిన్నెలో ఉన్నా కూడా రెండు విడివిడిగానే ఉంటాయి, తేలుతా ఉంటాయి. ఒకటి నూనె తేలుతా ఉంటది, నీళ్ళు అడుక్కుంటాయి, కానీ కలవు. లేదంటే నా చీకట్లో నుంచి వచ్చేవాడికి ఒక్కసారి చీకట్లో ఉన్నవాడి మీద లైట్ పెడితే ఎట్లా తట్టుకోలేక మళ్ళీ పక్కకి వెళ్ళిపోతాడు, చీకట్లోకి వెళ్ళిపోదాం అనుకుంటాడో అట్లా కానీ జరిగే అవకాశం. ఇదంతా చూసినప్పుడు వై ఉమెన్ ఆర్ క్లోజ్ టు ది ఎన్లైటన్మెంట్ అనేది కూడా మనం చూసాము. దాంట్లో మనం అంత స్త్రీయత్వం, ఈ సృష్టి మొత్తం అంతా స్త్రీయత్వంతో కూడుకుంది. ఆది పరాశక్తి దగ్గర నుంచి, ఆది దేవత దగ్గర నుంచి కింద వరకు అందరూ స్త్రీమూర్తులు, స్త్రీమూర్తిలోనే కూడుకుంది. అందుకని స్త్రీ లేకపోతే సృష్టి, పునః సృష్టి అనేది లేనే లేదు. సృష్టించటం అనేది జరగనే జరగదు. అందుకని దేవుడు, గాడెస్ అంటే అమ్మవారు, అయ్యవారి కంటే అమ్మవారికి ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది. అందుకని ప్రతి చోట కూడా మనం అక్కడ పీఠాధిపతులు కానీ ఎవరైనా పురుష స్త్రీలో కూర్చున్నా కూడా స్త్రీయత్వంతోనే మనం చాలా చోట్ల వాళ్ళని అడ్రస్ చేయడం జరుగుతుంది. అది దానికి ఎగ్జాంపుల్ మనం నారాయణీ ఆశ్రమం గురించి చెప్పుకున్నాం, రాయవేలూరు గురించి, గోల్డెన్ టెంపుల్ గురించి. తర్వాత తర్వాత దైవం ఎలా ఉంటాడు అనే స్వరూపాన్ని మనుషులు వాళ్ళ వాళ్ళ సందర్భాన్ని బట్టి ఆకారాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. సో మనం ఇప్పుడు ఈ మైండ్లో నుంచి బయటకు వచ్చేసి, మైండ్ దాటిపోయేసి మళ్ళీ మనలో లోపల ఉన్న ఆ డీపర్ నిజాయితీ, ఎక్కడో అడుగునున్న ఈ నిజాన్ని, సత్యాన్ని అన్వేషించడానికి వెళ్తేప్పుడు కొన్ని లక్షణాలు కావాల్సి వస్తుంది. మామూలుగా ఏదైనా కనుక్కోవటానికి, కనెక్ట్ అవటానికి కావాల్సిన వాటికంటే కూడా నీ ఆత్మదర్శనము, ఆత్మ సందర్శన ఇవన్నీ చేయాలనుకున్నప్పుడు దీనికి కావాల్సిన కొన్ని లక్షణాలు వేరే ఉన్నాయి. అవి ఏంటంటే సరెండర్, నాన్ జడ్జిమెంట్, ఓపెన్నెస్ అండ్ కెపాసిటీ టు హోల్డ్. ఈ 4 ముఖ్యమైనవి అన్నమాట. ఒకటి సరెండర్, సర్వస్వ శరణాగతి. అంతా నీదే, నాకేమీ లేదు, నేను నీ వాడిని, నీ బంటుని, నీ యొక్క బానిసను, లేకపోతే నీ యొక్క సద్భక్తుని, ఏ పవిత్రాన్ని పిలవండి, కానీ మనం శరణాగతి అనేది పూర్తిగా, ఇందులో ఎటువంటి భాగాలకి తావులేదు. నేను 70% శరణాగతి చేస్తాను, 30% నేను ఇండిపెండెంట్గా ఆలోచిస్తాను, లేదు సగం సగం చేసుకుందాము అని ఇట్లా వాటాలు వేసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. సర్వస్వ శరణాగతి, పూర్తిగా మనసా వాచ కర్మణ మనం లొంగిపోవాలి. రెండోది నాన్ జడ్జిమెంట్. ఇది కరెక్టా కాదా, మనం చేయొచ్చా చేయకూడదా, ఉండాలా అక్కర్లేదా అనే దాని గురించి అట్లాంటి ఒక విచక్షణని ఉపయోగించకుండా నువ్వు కనపడేదాన్ని కనపడ్డట్టుగా నువ్వు అంగీకరించగలగాలి. తర్వాత ఓపెన్నెస్, దాపరికాలు ఏమి ఉండవు. పూర్తిగా నీ చేతులు, హృదయం, తల, మనసు, కళ్ళు అన్నీ కూడా ఆ స్వరూపానికి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలి. ఇంకొకటి కెపాసిటీ టు హోల్డ్. సరే ఇన్ని చేసామయ్యా,
స్వామిని ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. నువ్వు తట్టుకోగలవా? ఒకసారిగా మనం దేవుడు మన కళ్ళ ముందు వస్తే మనం అది తట్టుకోగలమా? ఏమంటే తట్టుకుంటారా? భయపడతారా? కళ్ళు మూసుకుంటారా? కింద పడిపోతారా? ఏం చేస్తారు? ఆశ్చర్యంగా చూస్తాం. హ్మ్? ఎందుకంటే కొంచెం పోతే గట్టిగా చెప్పండి మేడం. మీకు గుర్తుంది నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు ఏం వినపడుతుందా? తన్మయం అవుతాం మనము సార్. తిరుమలకి పోతేనే స్వామిని చూస్తుంటేనే మనం ఏమనుకున్నామో ఏమి గుర్తుండవు. అలాంటిది స్వామి ప్రత్యక్షంగా మనకి ఎదురుగా కనపడినట్లయితే ఇంకా మనకి మాట ఏం రాకుండా చూస్తామేమో సార్. ఓకే. ఇంకా లలిత ఏదో చెప్పారు. లలిత నాలమాటి తప్ప పల్లంట్లో. ఓకే. జై శ్రీరామ్ సార్. తన్మయం జై అవుతాం శ్రీరామ్. సార్. ఒక ఒక తన్మయత్వ భావన అంటే ఒక విగ్రహమూర్తిలో చూస్తేనే ఎనర్జీ ఫ్లోని సావిత్రి మ్యామ్ చెప్పినట్టు మనం ఫీల్ అవుతాము. అదే నిజంగా డైరెక్ట్‌గా అయితే కనుక ఇంకా తన్మయత్వ భావన అనేది లైఫ్ లాంగ్ మన ఎండ్ ఆఫ్ ది పాయింట్ వరకు కూడా ఆ ఫీల్‌లో ఉంటామనమాట సార్. విగ్రహమూర్తి అయితే మాత్రం దర్శనం టైంలోనే ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ ఫ్లోని మనం అబ్జర్వ్ చేయగలం. దర్శనం అయితే మాత్రం ఎండ్ ఆఫ్ ది పాయింట్ వరకు దాన్ని ఆ ఎనర్జీని గాని, ఆ తన్మయత్వ భావాన్ని అది రిపీటెడ్ ఎప్పుడు గుర్తు చేసుకున్నా ఆ ఫీల్డ్‌లోకి వెళ్ళగలం. అంత ఓకే. హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. ఓకే. ఇంకా ఇలా శ్రీలత, సుజాత మ్యామ్. నాకైతే మొన్న ఇంట్లో జరిగింది సార్ ఇది. పూజ అవుతూ ఉన్నప్పుడు పనమ్మాయి ఒంటి మీదకి అమ్మవారు వచ్చారు. అది చూసి ఇంకా మా తోడికోడలు పొద్దున్నే దీపం పెట్టుకుంటా ఇంకా వణికిపోయింది. బయటకు వచ్చి ఎవరికైనా చెప్పటానికి కూడా ఇంకా భయం వేసేది. తను వెళ్ళనివ్వట్లేదు అని సాయంత్రం దాకా ఇంకా ఆ భయం అనేది కంప్లీట్ గా ఉండిపోయింది. హ్మ్. ఇంకా ఇదివరకు ఇదివరకు ఒకసారి చెప్పానేమో కదా సార్ బాబు. చిన్న ఎక్స్‌పీరియన్స్ ఏం కాదు. 2017 అనమాట. శ్రీరామనవమి ఒక 1 వీక్ ఉందనగా మా ఇంటి దగ్గరే జస్ట్. నాకు శివుడే ఇష్టం గానీ, రాముడిని పెద్ద ఎక్కువ కొలవడం నాకు తెలీదు. అప్పటికి జస్ట్ కామన్‌గా శ్రీరామనవమికి వెళ్ళడం అన్నట్టే గుడి దగ్గరికి గానీ, చిన్నగా ఆకాశంలో అలా చెట్ల పక్కన పట్టాభిషిక్తుడైన రాముడు అన్నమాట. అదే సీతారాములు అలా జస్ట్ కనిపించారనమాట ఆకాశంలో అలా. ఆ ఫీల్ కళ్ళు మూసుకొని దండం పెట్టుకుందాము అనేటప్పటికి మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికి మాయమైపోయారు. కానీ ఎంత ఎనర్జిటిక్ ఫీల్ అంటే తర్వాత ఒక డెసిషన్ మేకింగ్ అంతవరకు సర్వీస్ చేయాలి వేరే అన్న థాట్ ఉన్నదాన్ని చేంజ్ అయ్యానమాట నా థాట్. అంటే తర్వాతనే ఒక మంచి మెసేజ్ అన్నమాట ఒక మాస్టర్ దగ్గర. ఓహో! ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ ఉండాలేమో అండ్ బ్లెస్సింగ్స్ కావాలేమో అందుకనే అలా జరిగిందేమోలే అని ఒక హ్యాపీ మూమెంట్ అన్నమాట అది. ఒక ఎనర్జీ నా వర్క్ నేను చేసుకోవడానికి. థాంక్ యూ అండి. ఇంకా నిజంగా స్వామి వచ్చి మన ఎదురుగుండా నిలబడితే అది తట్టుకునేటువంటి శక్తి మనకు ఉండాలి అంటే మనం ముందు నుంచే అభ్యాసం చేయాలి. లేకపోతే సుకన్య చెప్పినట్టు భయపడిపోతాం, కళ్ళు తిరిగిపోతాయి, కింద పడిపోతాం. ఇవన్నీ సహజంగా జరిగాయి. అందుకని ఈ 4 లక్షణాలు మనకి ముఖ్యం. ఈ 4 స్త్రీలలో ఎక్కువ ఉంటాయంట. వాళ్ళకి ఓపిక ఎక్కువ, భరించడం ఎక్కువ. అయ్యే పనైనా కానీ అవలేలుగా 10 పనులతో పాటు 11వ పని కూడా కలిపేసుకుని చికాకు పడకుండా దీన్ని చేసుకోరాదా అనకుండా ఓపికతో అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతారు. అందుకని చెప్పి వాళ్ళకి ఒకే ఏజీ ఆడపిల్లని మగ పిల్లని తీసుకుంటే ఆడపిల్ల మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మైండ్ మెచ్యూరిటీ అని టాకింగ్. సో మరి ఈ మైండ్ ఎనర్జీ అనేది చాలా
హార్డ్గా గట్టిగా చాలా మొండిగా ఉంటుంది అనమాట. సో ఈ మైండ్ ఎనర్జీ నుంచి బీయింగ్ ఎనర్జీకి మారుతున్నాం మనం. అంటే మన యూనికి అనేటువంటి శక్తిలోకి మారుతున్నాం. అది యూనికి అనే ఎనర్జీ చాలా సాఫ్ట్గా, తర్వాత మనం అడిగితే వెంటనే సమాధానం చెప్పేట్టుగా. బట్ మైండ్ పవర్ కంటే కూడా దీని పవర్ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫినైట్ పవర్, అంతులేని శక్తి ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ మైండ్ అనేది నాగరికత మీద నడుస్తుంటే ఈ బీయింగ్ అనేది ఈ పూర్తి సృష్టికి ఇన్ఛార్జిగా ఉంటుంది. దానికి సృష్టి పైన ఈ గ్రహం, ఈ భూగ్రహం, ఈ లోకాలు, ఈ సప్త లోకాలు అన్ని దాటిపోయి బయటికి వెళ్తాయి. ఈ బీయింగ్ అనేది ఈ ఫిజికల్ యూనివర్స్, ఇప్పుడు మనం చూసేటువంటి భౌతికమైన ప్రపంచం ఏదైతే ఉందో దాని యొక్క విజిబుల్ మేనిఫెస్టేషన్, ఆవిష్కరణ, కనపడేటువంటిది. బీయింగ్ ఈజ్ ది వెరీ ఇంటెలిజెంట్. దాని యొక్క మనం అనుకునేది బీయింగ్ అనేది మనకు కనపడేటువంటి భౌతికమైనటువంటి ఈ సృష్టి యొక్క ఆవిష్కరణ. అయితే స్త్రీలే కాదు, పురుషులు కూడా ఈ స్థితికి చేరుకోవచ్చు. చేరుకోవడానికి ఏమేం చేయాలి ఏంటనేది. సో ఇక్కడి నుంచి చదవాలనుకుంటా కదా. యా, ఎవరు చదువుతున్నారు? ప్రత్యూష మ్యామ్. అమ్మా గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. మనం చదువుతారా? చదువుతారా? చదువుతాను సార్. At this time, the vast majority of men as well as women are still in the grip of the mind, identified with the thinker and the pain body. This, of course, is what prevents enlightenment and the flowering of love. As a general rule, the major obstacle for men tends to be the thinking mind, and the major obstacle for women, the pain body. Although in certain individual cases, the opposite may be true, and in others, the two factors may be equal. ఇది ఇప్పుడున్న పరిస్థితుల్లో ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ మెన్ యాజ్ వెల్ యాజ్ ఉమెన్ ఆర్ స్టిల్ ఇన్ ది గ్రిప్ ఆఫ్ ది మైండ్. ఇప్పుడు చాలా మంది ఇప్పుడున్న స్త్రీ పురుషుల్లో చాలా వరకు మైండ్ యొక్క గుప్పిట్లోనే ఉండిపోన్నారు, బయటికి రావట్లేపా. మైండ్ యొక్క గుప్పిట్లో అంటే ఐడెంటిఫైడ్ విత్ ద థింకర్ అండ్ ద పెయిన్ బాడీ. మన ఆలోచన, శరీరం, ఈ పెయిన్ బాడీ, మన ఎన్ని కష్టాలు నష్టాలు అన్ని శరీరం మీద వేసేస్తాం కదా, ఇవి అది కలిపి ఉన్నాయన్నమాట. ఇది దిస్ ఆఫ్ కోర్స్ ప్రివెంట్స్, ఇదే ఈ ఎన్లైటన్మెంట్ అనేదాన్ని, ఈ ఫ్లవరింగ్ ఆఫ్ లవ్, ఈ పువ్వు వికసించడం, లేకపోతే మన పువ్వు మొగ్గ తొడటం, అట్లాంటివన్నీ ఇది ఆపేస్తాం. ఈ మైండ్ గ్రిప్ లో ఉండటం వలన మనకి ఈ ఎన్లైటన్మెంట్ అనేది కానీ, లేకపోతే ప్రేమ పుట్టడం అనేది కానీ, ప్రేమ చిగురించటం అనేది కానీ, ఇవన్నిటినీ ఈ మైండ్ ఆపేస్తుంది. ఎందుకంటే మన మైండ్ కండిషన్డ్ అయిపోయింది. ఇప్పుడు ప్రతిదానికి మన మైండ్ మీద ఆధారపడుతుంది. అది చెప్తేనే చేస్తాం. భయం కానివ్వండి, ఆదుర్త కానివ్వండి, ఆతృత కానివ్వండి, ఏదే ఎమోషన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అందుకని యాజ్ ఎ జనరల్ రూల్, ద మేజర్ ఆబ్స్టికల్ ఫర్ మెన్ టెండ్స్ టు బి ద థింకింగ్ మైండ్. మామూలుగా అయితే పురుషుల్లో మనని ఆపేసేది, ఆ జ్ఞానోదయం కాకుండా, లేకపోతే మనని మనం చూసుకోవటానికి వెళ్లకుండా మన ఆపేసేది ఏంటి అంటే థింకింగ్ మైండ్. ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాడు.
ఎప్పుడు మైండ్ ఖాళీ అవ్వడం. అది మనకు వేరే పని మీద, వేరే అవకేషన్ మీద కానీ, లేకపోతే ఇంకో దాని గురించి ఆలోచించడానికి కానీ టైం ఇవ్వకుండా మనం ఎంతసేపును దీని తర్వాత ఏం చేయాలి, దీని తర్వాత ఏం చేయాలి, దీన్ని ఎట్లా సంపాదించాలి, దాన్ని ఎట్లా సంపాదించాలి, ఇది ఎట్లా సాధించాలి, అది ఎలా సాధించాలి అనే ఆలోచనలోనే కొట్టుకుపోతా ఉంటాం. అండ్ ద మేజర్ ఆబ్స్టికల్ ఫర్ ఉమెన్ ఈస్ పెయిన్ బాడీ. వీళ్ళకి ఏంటంటే పెయిన్ బాడీ, ఈ శారీరకమైన శ్రమ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పి వీళ్ళు ఇవన్నీను ఈ శ్రమలో వెళ్ళిపోతాయి వీళ్ళకి ఎంతసేపు. అంతేగాని దీనికి శరీరానికి రెస్ట్ ఇచ్చి ఈ ఆత్మను, ఈ శరీరాన్ని ఎక్కడికో అలా తీసుకెళ్ళిపోయి గాల్లోకి దాన్ని పడుకోబెడదాం అనే ఆలోచన వీళ్ళకి అవకాశం ఉండదు. అందుకని వీళ్ళకి ఎంతసేపు ఆ పెయిన్ బాడీ ఆపేస్తుంది వీళ్ళని, వాళ్ళనేమో థింకింగ్ మైండ్ ఆపేస్తుంది. ఒక్కోసారి అది రివర్స్ కూడా అవ్వచ్చు. థింకింగ్ మైండ్ లేడీస్కి ఉండొచ్చు, పెయిన్ బాడీ జెంట్స్కి ఉండొచ్చు. ఒక్కోసారి కొంతమందికి రెండు సమానంగా కూడా ఉండొచ్చు. బట్ ఏదెట్లోనా కూడా మనని ఈ ఆధ్యాత్మికత వైపు మన మైండ్ని మనని ముందుకు పోనీయకుండా ఆపేవి ఏంటంటే స్త్రీ పురుషుల్ని థింకింగ్ మైండ్, పెయిన్ బాడీ, ఈ రెండు. డిజాల్వింగ్ ది కలెక్టివ్ ఫిమేల్ పెయిన్ బాడీ. ఈ ఫిమేల్ పెయిన్ బాడీ, ఫిమేల్ అంటే స్త్రీలకి అడ్డంగా ఉండేది పెయిన్ బాడీ అనుకున్నాం కదా, దీన్ని ఎలా కరిగించేయాలి, రూపుమాపాలి అంటే వీళ్ళని ఈ ఆలోచనలో నుంచి బయటికి తీసుకొచ్చి ఎలా మనం సరైన మార్గంలో తీసుకెళ్ళాలి అని చెప్పేది ఇప్పుడు ఈ చాప్టర్. వై ఇస్ ద పెయిన్ బాడీ మోర్ ఆఫ్ అన్ ఆబ్స్టికల్ ఫర్ ఉమెన్? ఎందుకు స్త్రీలకి ఈ పెయిన్ బాడీయే చాలా వరకు అడ్డంగా, ఆటంకంగా నిలుస్తుంది? అంటే మరి కేవలం స్త్రీత్వానికి దగ్గరగా ఉంటది అని చెప్పి మనం ఇందాక చెప్పుకున్నప్పుడు మళ్ళీ పక్కన పెయిన్ బాడీ అడ్డంగా వస్తుంది అని చెప్పి చెప్తున్నాం కదా. అంటే స్త్రీలకి ఆ ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయం కానీ, ఉనికిని తెలుసుకోవటం కానీ ఇవన్నీ చాలా తేలిగ్గా ఉంటది వాళ్ళకి అని చెప్పినప్పుడు మరి ఎందుకు ఈ పెయిన్ బాడీ అడ్డం వస్తుంది? దాన్ని ఏం చేయాలి? ఎస్, The pain body usually has a collective as well as a personal aspect. The personal aspect is the accumulated residue of emotional pain suffered in one's own past. The collective one is the pain accumulated in the collective human psyche over thousands of years through disease, torture, war, murder, cruelty, madness, and so on. Everyone's personal pain body also partakes of this collective pain body. There are different strands in the collective pain body. For example, certain races or countries in which extreme forms of strife and violence occur have a heavier collective pain body than others. Anyone with a strong pain body and not enough consciousness to disidentify from it will not only continuously or periodically be forced to relieve their emotional pain, but may also easily become either the perpetrator or the victim of violence, depending on whether pain body is predominantly active or passive. ఇక్కడ ఆపేసి ఈ పారాగ్రాఫ్ నుంచి నెక్స్ట్ పేజ్కి. ఈ పెయిన్ బాడీ అనేది రెండు రకాలుగా ఉంటుంది.
ఒకటి కలెక్టివ్ పెయిన్ బాడీ, రెండోది పర్సనల్ ఆస్పెక్ట్. ఈ రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి పర్సనల్ అనేది వ్యక్తిగతంగా సంబంధించింది, కలెక్టివ్ అనేది సామూహికంగా సంఘంలో ఉండేది. ఈ రెండు రకాల పెయిన్ బాడీలు ఉంటాయి. The personal aspect of is the accumulated residue of emotional pain suffered in one's own past. So personal aspect ఏంటంటే the accumulated residue of emotional pain. ఈ బాధలు కష్టాలు అనుభవించేటప్పుడు మిగిలిపోయి కొంచెం కొంచెంగా చేరుకుపోయి ఒక కుప్పలాగానో ఒక గుట్టలాగానో తయారైపోద్ది కదా. ఇది మన గతంలో నుంచి బాధపడుతూ వచ్చినంత లోపల దాచుకుని వచ్చేది పర్సనల్ ఆస్పెక్ట్. కలెక్టివ్ వన్ ఏంటంటే సామూహికంగా జరిగేది. ఇది మనం చరిత్రలోకి వెళ్తే చాలా చోట్ల చూస్తాం. ఒక యుద్ధం వచ్చినా, ఒక కమ్యూనిటీ మీద ఇంకో కమ్యూనిటీ వారు చేసినా ముందుగా టార్గెట్ అయ్యేది స్త్రీలు. ఏ రకంగా వాళ్ళని చెడగొట్టటమో, చంపటమో, లేకపోతే ఇంకోటో రకరకాలైనటువంటి చిత్రహింసలు పెట్టటము, ఇవన్నీ కూడా ముందు టార్గెట్ అయ్యేది స్త్రీలు. పురుషులు తర్వాత వస్తారు. ఇప్పుడు మన ఏ చరిత్ర చూడండి, ఆఫ్ఘనిస్తాన్ చూడండి, మన ఈ తాలిబాన్స్ చూడండి, లేకపోతే సుడాన్ చూడండి, ఇరాన్ చూడండి, లేదు మన చరిత్రలోనే పాత రోజుల్లోకి వెళ్తే మొఘలాయులు, ముస్లింలు వచ్చి మన దేశం మీద మన రాణుల్ని, మన వీళ్ళందరినీ పెట్టిన ఇబ్బందులు, కష్టాలు ఎక్కడికన్నా వెళ్ళండి, ఫస్ట్ సఫర్ అయ్యేది స్త్రీ. సో ఈ మనం చరిత్ర సంఘంలో మనకు వచ్చేటప్పటికి కదలకూడదు, బురక కప్పుకోవాలి, లేకపోతే కొంగు కప్పుకోవాలి, మొత్తం శరీరం అంతా దాచుకోవాలి, పక్కకు తప్పుకొని వెళ్ళాలి, ఇట్లా రకరకాలైనటువంటి ఆంక్షలు పెడుతూ ఉంటాం మనం స్త్రీల మీద. ఇవన్నీ కూడా కలెక్టివ్ పెయిన్ బాడీలోకి వస్తాయి. ఈ సొసైటీ అనేది, సంఘం అనేది ఈ పెట్టేది ఏదైతే రోగాలకు కానీ, టార్చర్, వారు, ఇవన్నీ డీటెయిల్గా కొన్ని వేల సంవత్సరాలుగా మన సైకాలజికల్గా మనకి స్త్రీ అనేటప్పటికీ ఒక ఆడబొమ్మనో లేకపోతే వస్తువునో ఒక మనిషిగా మనం ఈ చరిత్రలో మనం కనుక చూస్తే ఎప్పుడు ట్రీట్ చేయలే. ఆ విధంగా వచ్చేది కలెక్టివ్ పెయిన్ బాడీ. ఇవి కాకుండా ఈ పర్సనల్ పెయిన్ బాడీ మళ్ళీ ఇళ్లలో ఉండే అది వేరే. సో దేర్ ఆర్ డిఫరెంట్ స్ట్రాండ్స్ ఇన్ ద కలెక్షన్ ఆఫ్ పెయిన్ బాడీ. దాంట్లో చాలా రకాలనే ఉంటాయి. ఇవేంటంటే certain races or countries in which extreme forms of strife and violence occur have a heavier collective pain body than others. కొన్ని జాతుల్లో కానీ, కొన్ని దేశాల్లో కానీ ఎక్కువ ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ స్ట్రైఫ్ అంటే అతి దుర్లభమైనటువంటి, లేకపోతే అతి విచక్షణ లేనటువంటి ఒక అధికారాన్ని, లేకపోతే ఒక టార్చర్ను, దీన్నో వాళ్ళ మీద ప్రయోగిస్తారు. ఈ జరిగినప్పుడు ఇవి ఇంకాను మనకు అది ఎక్స్ట్రీమ్ ఫార్మ్స్, అది వైలెన్స్ అవ్వచ్చు, లేకపోతే తిట్టుకోవటం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది డిపెండ్స్ ఆన్ ది అది హెవియర్ కలెక్టివ్ పెయిన్ బాడీ. దాని మీద ఇంకా ఎక్కువ ప్రయోజనం కనిపిస్తుంది, ఇంకా ఎక్కువ దాని మీద ప్రతాపం కనిపిస్తుంది. ఈ పర్సనల్ పెయిన్ బాడీ కూడా పార్ట్ ఆఫ్ ది కలెక్టివ్ పెయిన్ బాడీ. పర్సనల్ పెయిన్ బాడీ దాంట్లో కలెక్టివ్ పెయిన్ బాడీలో కూడా భాగం పంచుకుంటుంది. ఈ రెండు కలిపి ఉంటాయి అన్నమాట. Anyone with a strong pain body and not enough consciousness to disidentify from it will not only continuously or periodically be forced to relive their emotional pain, but may not easily become either the perpetrator or the victim of violence. ఎవరైనా కానీ ఈ స్ట్రాంగ్ పెయిన్ బాడీ అంటే ఒక తట్టుకునేటువంటి శక్తి ఉన్నవాళ్ళు కానీ ఉండి కాన్షియస్నెస్ కనుక ఎనఫ్ కాన్షియస్నెస్ కనుక లేకపోతే, వాళ్ళని వాళ్ళు గుర్తించుకోవటానికి కావాల్సినటువంటి ఆ మెలకు అనేది కనుక లేకపోతే
ఏం జరుగుద్ది? కంటిన్యూస్లీ డిజైన్డ్ ఫ్రమ్ ఇట్ విల్ నాట్ ఓన్లీ కంటిన్యూస్లీ అండ్ పీరియాడికల్లీ బి పోస్ట్. ఎప్పుడు కంటిన్యూస్ గాను అప్పుడప్పుడు ఎప్పుడు వాళ్ళ మీద ఆ బాధ అనే దాన్ని చూపించడం జరుగుతుంది. టు రిలీవ్ దేర్ ఎమోషనల్ పెయిన్, వాళ్ళ యొక్క భావోద్వేగాలతో కూడిన నొప్పిని వాళ్ళు కాన్షియస్నెస్ తక్కువగా ఉండి స్ట్రాంగ్ పెయిన్ బాడీ కనుక ఉన్నట్లయితే వాళ్ళు మళ్ళీ మళ్ళీ దీన్ని అనుభవిస్తూ ఉంటారు. బట్ మే ఆల్సో ఈజీలీ బికమ్ ఎయిదర్ ద పెర్పెట్రేటర్ ఆర్ ద విక్టిమ్ ఆఫ్ వైలెన్స్. అంతేకాకుండా ఈ ఎక్కువగా ఉన్నవాళ్ళు రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి, హింసకి వాళ్ళే కారణం అవుతారు. పెర్పెట్రేటర్ హింస చేయడానికి వాళ్ళు రెడీ అవుతారు. లేదు అంటే ఈ వైలెన్స్ అనే దాని మీద వాళ్ళే బలిపశువులు అవుతారు. ఒకటి, ఇది ఎక్కువగా ఉన్నవాళ్ళు హింస చేయటానికి తయారవుతారు. లేదు అంటే హింసని భరించడానికి విక్టిమ్ అనమాట. ఒక బాధ విక్టిమ్ అంటే మనం భరించే వాళ్ళలాగా, ఆ బాధను భరించే వాళ్ళలాగా, వైలెన్స్ని భరించే వాళ్ళలాగా అయిపోతాం. డిపెండింగ్ ఆన్ వెదర్ దేర్ పెయిన్ బాడీ ఇస్ ప్రిడామినెంట్లీ యాక్టివ్ ఆర్ పాసివ్. అది వాళ్ళ పెయిన్ బాడీ ఎక్కువ డామినెంట్గా ఉంటుందా లేకపోతే అణిగిమణిగి ఉంటుందా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ డామినెంట్గా ఉండి న్యాయ అనేటప్పుడు ఒక పెయిన్ బాడీ కనుక గట్టిగా అరిచేటువంటి ఉంటే వాళ్ళు పెర్పెట్రేటర్ అవుతారు. వాళ్ళు ఈ హింస కారకులు అవుతారు. ప్యాసివ్గా ఉన్నవాళ్ళు హింసను భరించే వాళ్ళు. ఇప్పుడు మన సినిమాలో చూస్తుంటాం చూడండి, హీరో విలన్ మదరు, లేడీ విలన్స్ ఎక్కువ మంది అయిపోయారు మనకి. ఎందుకంటే వాళ్ళకి ఈ పెయిన్ బాడీ చాలా ప్రిడామినెంట్ గా ఉంచుతుంది అనమాట క్యారెక్టర్. హీరోయిన్ లేకపోతే హీరోయిన్ మదరు వాళ్ళంతా ప్యాసివ్ ఉండిపోతారు. ఇవన్నీ భరిస్తూ ఉంటారు వాళ్ళు వైలెన్స్ కి. కదండి. ఆన్ ది అదర్ హ్యాండ్, they also be potentially closer to enlightenment. closer to enlightenment. This potential isn't necessarily realized, of course, but if you're trapped in a nightmare, you will probably be more strongly motivated to awaken than someone who is just caught in the ups and downs of an ordinary dream. చెప్తారా సార్? ఒక విధంగా చూస్తే మనం వైలెన్స్ కి వీటన్నిటికీ కారణం అవ్వచ్చు, లేకపోతే భరించాల్సిందని చూస్తే, రెండో వైపున దే మే ఆల్సో బి పొటెన్షియల్లీ క్లోజర్ టు ఎన్లైటన్మెంట్. ఇంకొకటి, వాళ్ళు రెండో వైపున చూస్తే ఈ ఎన్లైటన్మెంట్ కి చాలా దగ్గరలో ఉన్నట్టుగా అనమాట. వాళ్ళ ప్రిడామినెంట్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళ పెయిన్ బాడీ అనేది వాళ్ళు అది కనుక సక్రమంగా ఉపయోగించుకోగలిగినప్పుడు అది ఈ జ్ఞానోదయం అవటానికి లేకపోతే మనం చూసుకోవటానికి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. దట్స్ పొటెన్షియల్ ఇస్ంట్ నెసెసరీలీ రియలైజ్డ్. ఇది ఈ వాళ్ళకున్న ఈ శక్తి ఏదైతే ఉంది, పొటెన్షియల్ ఏదైతే ఉందో, వాళ్ళలో ఉన్న అవకాశం ఏదైతే ఉందో అది చాలా వరకు బహుశా వాళ్ళు గుర్తించలేకపోవచ్చు. అఫ్ కోర్స్, but if you are trapped in a nightmare, you will probably be more strongly motivated to awaken. ఒక పీడకలు వచ్చింది అనుకోండి భయంకరంగా. పీడకలు అంటే తెలుసు కదా ఎట్లుంటాయో. హలో, తెలుసు సార్, పేడకలలు తెలుసు. భయంకరంగా ఉండిపోయి ఎవరో మన ఛాతీ మీద కూర్చొని మన గొంతు నులివేస్తున్నట్టుగాను, లేకపోతే ఇంకో విధంగానో చేతులు కాళ్ళు కదలకుండా బిగుసుకుపోయి. సార్, పీడకలలు అంటే మనకి నచ్చనివి వచ్చిన ఏదైనా పీడకలే అంటాం కదా సార్? నచ్చమని కాదు, భయానకంగా ఉండేది. భయానకంగా ఉండేయ్యా.
ఎంత భయం మనకి కలలో కూడా భయపడిపోయి శరీరం అంతా ఇక్కడ ఫిజికల్ గా రియాక్ట్ అయిపోతుంటది. విన్నాం ఉలిక్కిపడి కానీ మాకు లెగిస్తాం సార్ రాలేదు సార్. ఒకసారి. ఉమ్? ఉలిక్కిపడి లెగిస్తాం మేడం. ఉలిక్కిపడి విన్నాం. లెగిస్తాం కదా సార్ ఒకసారి. విన్నాం గాడ్ కానీ మాకు బాగానే ఉంది. రాలేదు. పీడకలలు నేను ఇంకా మనకి నచ్చినవి మన అనుకోనివి అనుకుంటున్నాను సార్. భయంకరంగా ఉండి ప్రమాదకరమైనవి. ఎన్ని భయంకరంగా ఉండి మనని చంపేస్తున్నట్టుగా ఫీలింగ్ అయిపోయి మనం బయటికి వాళ్ళని తోసేయాలి అని చేతులంతా బిగదీసుకొని అన్ని మెంటల్ గా ప్రయత్నం చేస్తుంటాం కానీ శరీరం కదలదు. దాన్ని ఆ పీడకంలో నుంచి బయటికి రావాలి అంటే నువ్వు చాలా శక్తిని ఉపయోగించాలన్నమాట. అందుకని ఇక్కడ అదే చెప్తాడు, యూ విల్ బి స్ట్రాంగ్లీ మోటివేటెడ్ టు అవేకెన్ దట్, టు అవేకెన్ లేవటానికి. చిచ్చి ఇది అని చెప్పి లేవటానికి చాలా భయంకరమైన విపరీతమైన ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో మనం గట్టిగా ఉంటే ఒక్కసారిగా మనం లేచి బయటపడతాం. ఆ కళ చెదిరిపోతుంది. దానికి నువ్వు ఎంత మోటివేషన్ కావాలి అంటే మనకి ఆ మన ఒక ప్రాణం పోతోంది, మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి అనుకునే దానికి ఎంత మోటివేషన్ కావాలో దీంట్లోంచి బయటికి రావడానికి ఆ పీడకల్లో నుంచి అంత శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది అన్నమాట. అదే మామూలుగా ఈ మామూలు కళ్ళు వస్తాయి చూడండి, మనకు నచ్చనివో ఇష్టం లేనివో లేకపోతే మనకు నచ్చని వాళ్ళు కనపడటము, కొంచెం చిన్న అప్స్ అండ్ డౌన్స్. మా ఎక్కడ కూడా పూజా హెగ్డేనో వీళ్ళంతా కల్లో రారు. వాళ్ళు వస్తారా? వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళు రారు. ఎక్కడో అక్కర్లేని వాళ్ళందరూ వస్తారు. ఇట్లాగా అదర్ సైడ్ కూడా ఇంకో విధంగా మామూలు కళ్ళు, సామాన్యమైన కళ్ళు వస్తే మనం దాంట్లోంచి బయటికి రావటానికి ఉపయోగించే శక్తి కంటే పీడ కళలు, భయంకరమైన కళలు వచ్చినప్పుడు మనం దాంట్లో నుంచి బయటికి రావటానికి ఉపయోగించే శక్తి ఎక్కువ ఉంటుంది. ఎవరికి పీడకళ్ళు వచ్చినట్లేదే సార్, మీరు చెప్పిన నాకు రాలేదు. ఉలిక్కిపడి లెగిస్తాం సార్. ఉలిక్కిపడి లెగిసిన తర్వాత మెలకు వచ్చేదాకా కష్టపడి మెలకు అమ్మాయ సేఫ్ జోన్, నా రూమ్ నేను, నా మంచం పైన నేను, నా పక్కన ఎవరు ఉండాలో వాళ్ళు ఉన్నారు. హ్యాపీ. అమ్మ అయితే అమ్మ, ఆయన అయితే అయినా ఉన్నారు. అమ్మాయి నేను సేఫ్ జోన్ లో ఉన్నాను అన్న ఫీల్ లో ఉంటాం సార్. మంచిగా గ్లాస్ మంచినీళ్ళు తాగి మళ్ళీ పడు. అదే మంచిలు తాగడానికి బయట ఉంటే కనుక మంచిలు భయపడతాను, పక్కన పెట్టుకుంటే తాగి రావాలి. మేబీ రావు, రేర్లీ 1 or 2 times అలాంటివి వచ్చినప్పుడు అయినా అంటున్నాం. కొంతమంది అరుస్తారు కదా సార్, ఎదురులు అరుస్తారు, కాళ్ళు చేతులు కొట్టుకుంటారు. ఎందుకంటే కాళ్ళు చేతులు కొట్టుకోవటం వీళ్ళు కొట్టడం కదా, ఆ కళలో ఉన్న శక్తిని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం అనమాట. అదంతా తెలియకుండానే చేస్తా వస్తుంది. మీరు కళ్ళలో ఉండిపోతారు, మీకేం తెలియదు. కళ్ళలో ఉంటారు మీరు. ఆ కళని మీరు ప్రాక్టికల్ గా ఇక్కడ బాడీ అనుభవిస్తుంటది. కళలు కొన్ని వస్తే విచిత్రంగా ఉంటాయి సార్, మనకు సంబంధం లేని, మనం ఊహించనివి కూడా వస్తుంటాయి అన్నమాట. అదే అందుకనే కళలు అవి నిజాలు కాదు కదా. ఇది మనకి ఆ శక్తి ఏదైతే మనం ఉపయోగిస్తామో ఆ శక్తిని కనుక మనం ఇటు ఉపయోగిస్తే మనం ఎన్లైటన్మెంట్ కి దగ్గరికి వెళ్తాం అనేది సారాంశం. Apart from her personal pain body, every woman has her share in what could be described as the collective female pain body. Unless she is fully conscious, this consists of accumulated pain suffered by women partly through male subjugation of the female, through slavery, exploitation, rape, childbirth, child loss, and so on, over thousands of years. The emotional or physical pain that for many women
precedes and coincides with the menstrual flow is the pain body in its collective aspect that awakens from its dormancy at that time, although it can be triggered at other times too. It restricts the free flow of life energy through the body, of which menstruation is physical expression. Let's dwell on this for a moment and see how it can become an opportunity for enlightenment. Apart from her personal pain body, every woman has her share in what could be described as the collective female pain body, unless she is fully conscious. ఈ పర్సనల్ పెయిన్ బాడీ కాకుండా ఆమె ఈ కలెక్టివ్ పెయిన్ బాడీలో కూడా భాగస్వామ్యం ఉంటుంది. ఆ మాట అనుకుంటుంది దాంట్లో కూడా. ఎప్పుడు ఫుల్లీ కాన్షియస్, పూర్తిగా తెలుసుకుని అవేకెన్నెస్తో కళ్ళు తెరుచుకుని మనసంతా అన్ని ఓపెన్ అయ్యి ఉండకుండా ఉన్న పరిస్థితిలో ఈ కలెక్టివ్ పెయిన్ బాడీలోనే ఈ పర్సనల్ పెయిన్ బాడీ కూడా ఒక భాగంగా ఉంటుంది అన్నమాట. దిస్ కన్సిస్ట్స్ ఆఫ్ అక్యుములేటెడ్ పెయిన్ సఫర్డ్ బై ఉమెన్ పార్ట్లీ త్రూ మేల్ సబ్జుగేషన్ ఆఫ్ ది ఫిమేల్. ఇది ఈ పెయిన్ బాడీ, కలెక్టివ్ పెయిన్ బాడీలో పర్సనల్ పెయిన్ బాడీ కలిసి ఉండటం అనేది ఏంటంటే ఎలా అంటే అక్యుములేటెడ్ పెయిన్ సఫర్డ్ బై ఉమెన్. ఈ పెయిన్ అంతా, బాధ అంతా మనం ఈ స్త్రీలంతా భరించేది. ఒక్కొక్కసారి వాళ్ళ ఇప్పుడు పురుషులు చేసేటువంటి అకృత్యాలు ఇవే కాకుండా వీళ్ళు భరించేవి ఎట్లా ఉంటాయంటే ఒక్కొక్కసారి త్రూ మేల్ సబ్జుగేషన్ ఆఫ్ ది ఫిమేల్. కొంతమంది ఆడవాళ్ళలో కొన్ని పురుష లక్షణాలు ఉంటాయి. మెంటల్గా మగాళ్ళు ఎంత క్రూరంగా ఆలోచించగలరో కొంతమంది స్త్రీలు అంతకంటే క్రూరంగా కూడా ఆలోచించారు. దానికి ఒక ఎగ్జాంపుల్ కావాలంటే మనకి ఈ సినిమా ఏంటి, అల్లు అర్జున్ది పుష్ప 1లో మీరు సునీల్ భార్య కింద యాక్ట్ చేస్తుంది కదా. సునీల్ ఆ తమ్ముడిని చంపేస్తే పుష్ప వీళ్ళేం చేయాలి. అనసూయ ఎవరు తెలియదు. పుష్ప సినిమాలో సంగతే కదా మీరు అడిగేది. ఫస్ట్ దాంట్లో అది మధ్యరాత్రులు లేచి మొగుడి మీద కూర్చొని చంపేయడానికి ప్రయత్నం చేస్తుంది. అవును సార్. నా తమ్ముడు చచ్చిపోతే నువ్వేం యాక్షన్ తీసుకోలేదు, నువ్వేం చేయట్లేదు అని చెప్పేసి. అది సబ్జుగేషన్ ఆఫ్ ది మేల్ సబ్జుగేషన్ ఆఫ్ ది ఫిమేల్. స్త్రీగా ఉన్నా కూడా పురుష లక్షణాలు కొన్ని ఆ క్యారెక్టర్ లో వస్తుంది అనమాట. సార్ అది చూసి మేమే భయపడ్డాం సార్, ఏంది ఎట్లా బిహేవ్ చేస్తుందని. అదే ఇవన్నీ ఇది వాళ్ళలో కొన్ని లక్షణాలు ఇట్లాంటివి ఉంటాయి. త్రూ స్లావరీ, ఎక్స్ప్లాయిటేషన్, రేప్, చైల్డ్ బర్త్, చైల్డ్ లాస్ అండ్ సో ఆన్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, కొన్ని వేల సంవత్సరాలుగా వాళ్ళ మీద జరగబడినటువంటి అకృత్యాలను బట్టి తీసుకుంటే వాళ్ళలో కొంతమందిలో ఈ లక్షణాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో కూడా ఈ కలెక్టివ్ పెయిన్ బాడీకి దాంట్లో అదొక కారణం. The emotional or physical pain for many women precedes and coincides with the menstrual flow is the pain body in the collective aspect that awakens from its dormancy at that time. ఈ ఎమోషనల్ ఆర్ ఫిజికల్ పెయిన్ చాలా మంది ఆడవాళ్ళకి ఈ భావోద్వేగాలతో కూడిన నొప్పి కానీ లేకపోతే శారీరకమైన నొప్పి కానీ ప్రిసీడ్స్ ఆర్ కోయిన్సైడ్స్, ముందుగా కానీ దాంతో పాటు కానీ, అంటే ఈ మంత్లీ మెన్స్ట్రల్ ఫ్లో ఏదైతే ఉందో
ఈ నెలసరులు అనే దాంట్లో చాలా మంది ఈ బాధ ఉంటది కదా. ఇప్పుడు మనం ఈ క్రూరత్వాలు ఇవన్నీ పక్కన పెట్టినా కూడా కొన్ని ఫిజికల్ గా వచ్చేటప్పటికి కొన్ని బాధలు ఉంటాయి. అది బికాస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ది బాడీ ఆర్ ది పర్సన్. అది ఇది పెయిన్ బాడీ ఇన్ ఇట్స్ కలెక్టివ్ ఆస్పెక్ట్. ఇది అనేది చాలా వరకు ఈ మెన్స్ట్రియల్ ప్రాబ్లం అనేది, ఈ నెలసరి నొప్పులు అనేది, కడుపు నొప్పి వస్తుంది, బాగా దారుణంగా ఉంటుంది చాలా మందికి. అవన్నీ ఇట్స్ కలెక్టివ్ ఆస్పెక్ట్స్. ఇవి అందరికీ కామన్ గా ఉంటుంది అన్న. దట్ అవేకన్స్ ఫ్రమ్ ది డార్మెన్సీ అట్ దట్ టైం. లోపల ఉన్న ఆ బాధ స్తబ్దుగా పడుకుని ఉన్నదాన్ని ఈ టైంలో అది బయటకు లేస్తుంది. ఆల్దో ఇట్ క్యాన్ బి ట్రిగర్డ్ అట్ అదర్ టైమ్స్ టూ. అది ఎప్పుడెప్పుడైనా అదే అప్పుడైనా అంటే కాదు, ఒక్కొక్కసారి ఆ బాధ అనేది బయటకు వస్తుంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ తప్పకుండా వచ్చేది మాత్రం ఈ టైంలో, నెలసరి టైం. ఇట్ రిస్ట్రిక్ట్స్ ద ఫ్రీ ఫ్లో ఆఫ్ లైఫ్ ఎనర్జీ త్రూ ది బాడీ, ఆఫ్ విచ్ మెన్స్ట్రుయేషన్ ఈజ్ ఎ ఫిజికల్ ఎక్స్ప్రెషన్. ఆ పెయిన్ అనేది, ఈ విధంగా వచ్చే పీరియాడికల్ పెయిన్ అనేది మనకి ఫిజికల్ ఫ్రీ ఫ్లో ఆఫ్ లైఫ్ ఎనర్జీ, ఈ జీవితం యొక్క లైఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ జీవన శక్తి ఏదైతే ఉందో, ఆ దాన్ని ఫ్రీగా, అంటే సామాన్యంగా వెళ్లాల్సిన స్పీడ్లో ఆ ఫ్లోలో ఉండనివ్వదు, అది ఆపుతూ ఉంటుంది. ఆఫ్ విచ్ ఈ మెన్స్ట్రుయేషన్ ఈజ్ ఏ ఫిజికల్ ఎక్స్ప్రెషన్. అది ఒక్కొక్కసారి ఈ నెలసరి నొప్పులు అనేది ఫిజికల్ గా, మన భౌతికంగా చూపిస్తే, మానసికంగా కూడా ఈ ఫ్రీ ఫ్లో అనేది లేకుండా ఇది ఆపేస్తూ ఉంటుంది అనమాట. లెట్స్ డ్వెల్ ఆన్ దిస్ ఫర్ ఎ మూమెంట్ అండ్ సీ హౌ ఇట్ కెన్ బికమ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎన్లైటన్మెంట్. కొద్దిసేపు మనం ఈ మెన్స్ట్రుయల్ బాడీ, పెయిన్ బాడీ మీద, వీటి మీద కొద్దిసేపు మనం ఆలోచిద్దాం ఏంటి అనేది. ఇది ఒక విధంగా ఈ ఎన్లైటన్మెంట్ అనే దానికి ఇది ఒక అవకాశంగా మనం దీన్ని ఎట్లా మలుచుకోవచ్చు అనేది కూడా మనం చూడొచ్చు. అంటే మనకు వచ్చే పెయిన్ ని, ఆ పెయిన్ లో నుంచి మనం ఎన్లైటన్మెంట్ కి ఏ విధంగా చేరచ్చు. మనం ఒకటి, దైవత్వాన్ని చేరటానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మనం గనక వెనక్కి వెళ్తే జై విజయులు తెలుసు కదా. ద్వారపాలకులు సార్, విష్ణుమూర్తి. ఎవరికి? శ్రీ మహావిష్ణువుకి ద్వారపాలకులు కదా. కదా, వాళ్ళకు శాపం అంతేనా సార్? ఉంటుంది, వాళ్ళకి శాపం ఉంటుంది. ఆ శాపవశాత్తు వాళ్ళు రాక్షసులుగా పుడతారు. విష్ణు అడుగుతాడు, మీరు మంచివాళ్ళుగా ఉండి ఎక్కువ కాలం భూలోకంలో ఉంటారా, చెడ్డవాళ్ళుగా ఉండి త్వరగా ఇక్కడికి వస్తారా అని అడిగినప్పుడు వాళ్ళు, మేము మిమ్మల్ని వదిలి ఎక్కువ కాలం ఉండలేము, మేము చెడ్డగా పుట్టినా పర్వాలేదు, మమ్మల్ని త్వరగా తీసుకొచ్చేయండి ఇక్కడికి అని చెప్పి చెబుతారు. ఆ సందర్భంగానే మనకి ఈ జంట రాక్షసులు వస్తారు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, ఇట్లా మొత్తం ఒక రావణాసురుని జన్మ కూడా అదే కదా సార్. రావణాసురుని జన్మ కూడా జై విజయంలోని భాగంగా, అది మీరు ఇచ్చిన శాపం, అదే వారిచ్చిన శాపం కారణంగా రావణాసురుని జన్మ కూడా జై విజయ జన్మ. రావణాసురుడు, కుంభకర్ణుడు 7 జన్మలు తీసుకుంటారు మొత్తం. అట్లా రావణాసురుడు, కుంభకర్ణుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, జతి ఇంకా మిగిలిన 5 సార్. ఐదా? సనక సనందాదులు మునులు విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వస్తారన్నమాట. వస్తే ఆయన్ని పంపించారు మునులు. సనక సనందాదుల్ని, మమ్మల్ని అడగకుండా మీరు ఎలా వెళ్ళగలరు, మా పర్మిషన్ ఉండాలి అని చెప్పి జై విజయులు వాళ్ళు కొంచెం
అట్లా చెప్పేసరికి వాళ్ళకి అంటే చిన్నపిల్లలుగా ఉంటారు కదా సనత్సనందాదులు. సో మా పర్మిషన్ లేకుండా మీరెట్లా వెళ్తారు అని చెప్పి మాకు ఫస్ట్ మా పర్మిషన్ ఉండాలి ఆయన్ని చూడాలంటే అన్నట్టు చెప్తే వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళు శాపం ఇస్తారనమాట. మీరు భూలోకంలో 100 జన్మలు ఎత్తాలి అని చెప్పి. సో అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది బయట అని చెప్పి విష్ణుమూర్తి బయటకొచ్చి చూసి చెప్తారనమాట. ఇది ఇది కూడా మంచి కోసమే జరిగింది. సో మీరు భూలోకంలో 100 జన్మలు నన్ను ప్రేమతో ఉండి జయిస్తారా? లేకపోతే 5 జన్మల్లో చాలా ఎక్కువ ద్వేషం అన్నమాట. ద్వేషంతో నన్ను జయిస్తారా? వచ్చి నా దగ్గరికి చేరుకుంటారా? అని చెప్పి అడుగుతారు. లేదు స్వామి మేము 100 జన్మల్లో ప్రేమతో ఉండలేము. 5 జన్మల్లోనే మేము వచ్చేస్తాము. మిమ్మల్ని వదిలేసి ఎక్కువ రోజులు ఉండలేము అన్నట్టు చెప్తారు. అప్పుడు ఈ 5 జన్మలు కూడా స్టార్టింగ్ బాగా ఎక్కువ ఉంటదన్నమాట. అంటే ద్వేషం అనేది చాలా ఎక్కువ ఉంటది. తర్వాత తలా తగ్గుతూ వస్తుందన్నమాట. అదే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు నెక్స్ట్ వచ్చి రావట్లేదు సార్. కానీ మీరు క్లాస్ అయ్యే లోపల చెప్తాను సార్ నేను. ఓకే. దీనికి వాళ్ళు ఎవరినన్నా చూసుకోండి, వాళ్ళు ద్వేషించినా గాని నారాయణ శబ్దాన్నే పలికారు. మీరు ఏ అవతారాలు వాళ్ళ ఏ యొక్క జన్మలో చూసుకున్నా రావణాసురుడు రామ 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 అని అంటూనే ఉన్నాడు చివరిదాకా. ఎక్కడ రాముడు, అక్కడ రాముడు, ఇక్కడ రాముడు, ఆ రాముడా, ఈ రాముడు, నోట్లోంచి ప్రతి మాటలోనూ రాముడు అనేది వచ్చింది. అట్లాగే యాక్చువల్గా ప్రేమలో కన్నా ద్వేషంలో ఇంకా ఎక్కువ తెలుస్తాం. అట్లాగే ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడ నీ నారాయణుడు, ఎక్కడ కేశవుడు, ఎక్కడ ఇందులో ఉన్నాడా అందులో ఉన్నాడా, ప్రహ్లాదుడి కంటే ఎక్కువ వాళ్ళ అనేది తలుచుకున్నాడు. ఈ విధంగా మనం ఆ చేరటం అనేది దైవత్వానికి వెళ్ళటానికి రకరకాల మార్గాల్లో ఇది కూడా ఒకటి. ద్వేషంతోనూ చేరొచ్చు, ప్రేమతోనూ చేరొచ్చు. రామదాసు కానీ మన పోతన కానీ లేకపోతే వీళ్ళందరూ చూసుకుంటే మరి రామదాసు గారు జైల్లో పడి దెబ్బలు తిని ఇన్ని చేస్తే కూడా ఆయనకి దర్శనం కాల. అట్లాంటిది ఎవరికి దర్శనం అయింది ముందు? రాముల వారి దర్శనం. ఎవరికైంది? అప్పుడైతే రాజుగారికి అయింది సార్. రాజుగారు ఎవరు? రామదాస్ గురించి కదా మీరు చెప్తుంది. అప్పుడు అక్కడ ముస్లిమ్స్ రాజు సార్. అదే ఆ ముస్లిం రాజే ఎవరు? తానా సాహెబ్ ఏదో అంటారు సార్. తానా సాహెబ్ తానా సాహెబ్ ఏదో సంథింగ్ సార్, నాకు గుర్తులేదు పేరు. ముస్లిమ్స్ రాజే అసలు, అయితే పేరైతే నాకు అంత గుర్తులేదు సార్. ఇంకా గోల్కొండ కోట అక్కడి నుంచి వచ్చింది. తానిషానా సార్? తానిషా మినిస్టర్, కింగ్ కాదు. ఐలా శ్రీలత గారు. అనుకున్నాను సార్. ఐడియా లేదు సార్. హైదరాబాద్లో ఉంటున్నామండి. డాక్టర్ రమాదేవి గుత్తా. జై శ్రీరామ్ సార్, చెప్పండి సార్. జై శ్రీరామ్. రామదాస్ పీరియడ్ లో రాములు వారు ముందు దర్శనం ఇచ్చింది ఎవరికి?
ఆప్షన్స్ కోటేశ్వరరావు, పులి కుతుబ్ అరుణక్క, చెప్పండి సార్, చెప్పండి చెప్పండి, బాగున్నాయి. ఒక పక్కన మైథలాజికల్, ఒక పక్కన హిస్టారికల్, ఒక పక్కన ఇంకా ఏంటంటే జియోగ్రఫికల్ అన్నీ అడిగేస్తే ఎక్కడ సార్? ఒక్క సబ్జెక్ట్లోనే చేసాను సార్ నేను పిహెచ్డి, మీరు ఇన్ని సబ్జెక్టులు నా వల్ల కాదు సార్. కుతుబ్ షా సార్. పులి కుతుబ్ షా కదా. కూలీ కుతుబ్ షా. ఆయనకి ముందు దర్శనం ఇస్తారు, వెళ్ళి కాయిన్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చేసేసి ఇక్కడికి వచ్చి రామదాస్ దర్శనం ఇస్తే ఆయన కోపం వస్తుంది రామదాస్కి. ఎంతైనా మీరు రాజులు మీరు ఒకటే, ముందు ఆయనకి దర్శనం ఇచ్చావు, నిన్ను తిట్టిన ఆయనకి, నేను నీకోసం ఇన్ని దెబ్బలు తింటే నన్ను వదిలేసావు అని చెప్పి ఆయన కోపం వచ్చి వెళ్ళిపోతుంది. సినిమాలో కూడా వస్తుంది కదా ఇదంతా, సినిమాలోనే. గుర్తొచ్చింది సార్, ఇప్పుడు మీరు అనగానే సినిమా గుర్తొచ్చింది. చరిత్ర అండి. సో దైవుడి దగ్గరికి చేరటానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. ఎవరెవరు వాళ్ళకి ఇష్టమైన మార్గాన్ని అది అంతే శ్రీరామ్ సార్. అది 3 జన్మలే సార్, 5 జన్మలు కూడా కాదు. అది 5 అనుకున్నాను, 5 కూడా కాదు. ఫస్ట్ది సత్యయుగము, అందుకని 3, 5, 7. ఫస్ట్ది హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు సత్యయుగంలోని. తర్వాత త్రేతాయుగంలో వచ్చి రావణాసురుడు, కుంభకర్ణుడు. తర్వాత 3వది వచ్చి శిశుపాలుడు, దంతవక్తుడు. ఫస్ట్ది వచ్చి నరసింహ అవతారంలో చంపబడ్డారు. 2వది రాముడు, 3వది వచ్చి కృష్ణుడు. అది మనకి ఏంటంటే మార్గం మనం ఎంచుకునేది ఏదైనా అవ్వచ్చు, కానీ అంతిమంగా నీ లక్ష్యం అనేది గనక, నువ్వు అక్కడికి చేరటం అనేది గనక నీ లక్ష్యం అయితే, నీకు నచ్చిన మార్గం, నీకు తెలిసిన మార్గం, నువ్వు ఉన్న మార్గం నువ్వు ఎంచుకో అనేది ఇక్కడ మనం చెప్పేది. అందుకని దీని మీద, ఈ పెయిన్ బాడీ వీటి మీద ఏంటి అనేది చర్చ మనం రేపు చూద్దాం మళ్ళీ. ఓకే, చరిత్ర కూడా తెలియకపోతే ఎట్లాగండి, రీసెంట్ చరిత్ర కూడా తెలియకపోతే. ఎవరు సార్ గోల్కొండ కూడా కట్టింది ఎవరు? నేను కాదు. మీరేమనుకుంటున్నాం సార్? నేను కాదు, మీరు కూడా కాదు. జ్యోతి మీరా? ఆబ్వియస్లీ నేనైతే కాదు, నాకు అంత ఓపిక లేదు. గోల్కొండ ఇప్పుడున్న శిథిలావస్థ చేరటానికి మనం అయ్యి ఉండొచ్చు కారణం, కానీ మేబీ ఇదైతే అయి ఉండొచ్చు. చరిత్ర తెలియాలి, కరెంట్ పాలిటిక్స్ ఏం తెలియాలి, ప్రస్తుతం సమకాలీన పరిస్థితులు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, మన మూలాలు ఎక్కడ ఉన్నాయి, మనం ఏం చేసాము, ఎక్కడి నుంచి వచ్చాము. అన్ని స్టెప్స్ మేము ఎక్కలేదు సార్. నైట్ మా అమ్మ ఏదో డౌట్ అడుగుతుంది, కరెక్షన్స్ కానీ మన కంట్రీ ఇలా స్ట్రక్ అయిపోవడానికి రీజన్ ఏంటి, ఎవరి చేతిలో ఉండిపోతుంది. మేబీ మిడిల్ ఫ్యామిలీ, బిలో మిడిల్ ఏమో మన లైఫ్ జర్నీ ఇలా వెళ్ళిపోతే చాలు, తినడానికి ఉండడానికి ఉంటే సరిపోతుంది అన్నట్టు మనం ఆగిపోతాము. మేబీ అందరూ కూడా ఒకరిని క్వశ్చన్ చేయడం ఎందుకని ఆగిపోతారు. వాళ్ళేమో ఇంకా దొరికింది చాయిస్ అన్నట్టు వాళ్ళ వెర్షన్ లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కరెక్షన్స్ అన్ని ఉంటాయి కదా, ఎందుకమ్మా ఎప్పుడు మారుతుంది కాదు. అసలు రీజన్స్ తెలుసుకోవాలి. మనం ఎవరైనా క్వశ్చన్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ క్లారిటీ ఉంటేనే మనం ఏదైనా ముందుకు వెళ్ళగలం. స్టెప్ అంటే అవునమ్మా మా సార్ ఉన్నారు కదా కొట్టేతో మాట్లాడితే దీనికి ఇలాంటివన్నీ ఎలా వెళ్తే బాగుంటుందో తెలుస్తుంది. మేబీ ఎలా సెర్చ్ చేయాలో అవన్నీ ఆయనకి క్లారిటీ ఉంటుందరా. క్వశ్చన్ చేయటం అనేది తెలుసుకోవటానికి అడగటం ఒకటి. వీళ్ళకి ఏం తెలుస్తుంది, మనం ఈ క్వశ్చన్ అడిగాం, ఏదో ఒకటి చెప్తాడులే, లేకపోతే మనకు తెలిసి చూద్దాంలే, టెస్ట్ అనేది ఒకటి వేరు. అందుకని బాబా చరిత్రలో పరిప్రశ్నేన సేవయం పరిత్యజన జ్ఞానం జ్ఞానిని సత్వదర్శన అని చెప్పి భగవద్గీత శ్లోకం ఒకటి చెబుతారు. అంతేనా?
జ్యోతి. ఎస్ సార్, అవును సార్. నువ్వు అందుకని ప్రశ్న అన్నా కూడా ప్రశ్నించటమే, పరిప్రశ్న అన్నా కూడా ప్రశ్నించటమే. మరి రెండింటికి పరిప్రశ్న అని ఎందుకు వాడాల్సి వచ్చింది అన్నప్పుడు బాబా దానికి క్లారిటీ ఇస్తారన్నమాట. నువ్వు అడిగే ప్రశ్న అవతల వాళ్ళని ఎగతాళి చేయటానికో, లేకపోతే అవమానించటానికో, లేకపోతే ఇబ్బంది పెట్టడానికో, లేకపోతే నీకు తెలిసింది చెప్పుకోవడం, ఈ విధంగా ఉండకూడదు. పరి అంటే శుద్ధమైనటువంటిది. దాన్ని నీ ప్రశ్నలో నీ యొక్క మనస్తత్వం ధ్వనిస్తుంది. అందుకని నువ్వు అడిగే ప్రశ్న నువ్వు దాంట్లో నుంచి జ్ఞానం పొందటానికి, తెలుసుకోవటానికి వీలుగా ఉండేట్లుగానే నువ్వు అడగాలి ప్రశ్న అని చెప్పి 3 పేజీల ఎక్స్ప్లెనేషన్ ఉంది ఆ శ్లోకానికి దాంట్లో, బాబా చరిత్ర. ప్రత్యక్షం చదువుంటారు. సార్ మీకు అసలు ఇంత నాలెడ్జ్ ఎట్లా? మేడం నేను చెప్తాను సార్కి అంత నాలెడ్జ్ ఎలా వచ్చిందో. మీరు అడగండి, మీరు ఏదో మాట్లాడండి, నేను తర్వాత చెప్తాను. తర్వాత మాట్లాడదు. సరే, ఇది ఒకటైతే రెండో పాయింట్ ఏంటంటే, మనం నేను చెప్పాను, నేను ఎవరు రాలేదు కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మొన్న నేను మీటింగ్కి వెళ్ళా, అక్కడ ఒక ఆవిడ వచ్చారు. సో ఆవిడ మాట్లాడుతూ మనం మాట్లాడే ఈ మనం మైండ్ కంట్రోల్లో ఉంటాం, తర్వాత భయం, ఆతృత, ఆదుర్ద, ఎమోషను, ఇవన్నీ రకరకాల మనం ఈ బుక్ మొదట్లో చాలా మాట్లాడుకుంటూ వచ్చాం కదా. మన మైండ్ ఎందుకు మనల్ని ఆపుతుంది, ఎలా ఆపుతుంది, ఈ మైండ్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్, మనం ఏదైతే ఆలోచన విధానం ఉందో దాంట్లోంచి మనం ఎట్లా బయటికి రావాలనేది కూడా చాలాసార్లు చర్చించుకున్నాం. మనం చాలాసార్లు సందర్భాల్లో కూడా మీ ప్రయత్నం మీరే చేయాలి కానీ బయటికి రావడానికి ఇంకెవరు లాగలేరు, అది ఎవరు చెప్పినా రాదు అని కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆవిడ ఈ టాపికే మాట్లాడుతూ ఉన్నారు, సబ్జెక్ట్. సరే, మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఆవిడతో మాట్లాడాను అనమాట. ఆవిడ పాస్ట్ లైఫ్ కోచ్. ఆవిడ జనరల్గా 111 క్లాసులు కండక్ట్ చేస్తారంటే ఈ ప్యాటర్న్ ఆఫ్ మైండ్లో నుంచి మనం మారి ఈ గొలుసులు ఇవన్నీ తెంచుకుని, ఈ ఆలోచనలు తెంచుకుని బయటకు వచ్చి మనకు కావాల్సిన విధంగా జీవించటానికి ఉండేటువంటి, చిన్నప్పటి నుంచి మన కండిషన్డ్ మైండ్ అనుకుంటున్నాం కదా మనం, ఈ కండిషన్డ్ మైండ్లో నుంచి బయటికి రావడానికి ఎలా అనే దాని గురించి ఆవిడ క్లాసులు తీసుకుంటారు. సరే, నేను ఇవన్నీ పెయిన్ బాడీ ఇవన్నీ నేను మాట్లాడుతూ ఉంటా. ఆవిడ ఏమన్నారంటే, చెప్పా ఇట్లా మాకు గ్రూప్ ఉందండి, మేము దాంట్లో ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాము, రకరకాల పుస్తకాలను చదివి దాని మీద చర్చించుకుంటూ ఉంటాము ఇట్లా అని చెప్పి చెప్పాను అనమాట. చెప్తే ఆవిడ ఇన్స్టంటేనియస్గా వెంటనే, మీరేమనుకోకపోతే నేను ఒక క్లాస్ తీసుకుంటానండి మీ వాళ్ళకి అన్నారు. హలో, మిగతా వాళ్ళు కూడా అడగండి ఎప్పుడు వస్తారు అని. రమ్మని చెప్పండి సార్. ఒక క్లాస్ తీసుకుంటానండి మీకు అన్నారు. సరేనండి, తప్పకుండా అండి అని చెప్పాను నేను. ఆవిడ నిన్న నాకు ఒక లింక్ పంపించారు దాని గురించి. ఆ లింక్ నేను ఇవాళ మీకు షేర్ చేస్తాను. దీంట్లో ఒకసారి లింక్ చూడండి. తర్వాత ఆవిడ ప్రొఫైల్ తీసుకుని ఆ ప్రొఫైల్తో పాటు మన దాంట్లో ఒక ఆవిడకి ఎప్పుడు డేట్ ఖాళీ ఉంటుందో కనుక్కుని ఆ డేట్ ఫిక్స్ చేద్దాం. ఫిక్స్ చేస్తే ఒక క్లాస్ ఆవిడది విందాం. ఎందుకంటే ఎప్పుడు నేను చెప్పేది కాకుండా అవతల వాళ్ళు చెప్పేది, దాని మీద అథారిటేటివ్గా చెప్పేది వేరుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ఫీల్డ్లో ఉండేవాళ్ళు కాబట్టి. మనం ఒకసారి ఒక క్లాసు 2 క్లాసులు వచ్చి చెప్తారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. నైట్ మామూలుగా అయితే ఆవిడకి పెయిడ్ క్లాసులు ఉంటే నైట్ 9 o'clock ఉంటుంది అంట ఆవిడకి. ఇది మన మార్నింగే కాబట్టి ఆవిడకి పెద్ద అడ్డం ఉండకపోవచ్చు, ఏ రోజైనా కావచ్చు. నేను ఇవాళ మాట్లాడి ఆవిడతో డేట్ ఎప్పుడు కన్వీనియంట్ ఉందో ఆవిడకి తీసుకుని నేను మళ్ళీ రేపు చెప్తానే. సో మనం ఒకసారి ఒక రోజు ఆవిడ క్లాస్కి మనం చేద్దాము అంటే తీసుకుందాం. తప్పకుండా సార్, ఒక్కొక్కళ్ళు చెప్పే విధానం. వెయిటింగ్. థ్యాంక్ యూ అయితే సార్
you. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ముందు రోజే మనం గ్రూప్ లో ఒక మెసేజ్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ఆవిడకి ఒక ఎప్పుడు ఆ చేసుకుంటామంటే అందరూ డేట్ ఇచ్చిన తర్వాత ఒక 4 రోజులు కంటిన్యూస్ గా డైరెక్ట్ గా మెసేజ్ పెడదాం. ఎస్ సార్, అలా అనమాట. అందుకనేసి కొంచెం అందరూ అందరూ ఎక్కువ మంది ఎక్కువ ఉంటారు రావడానికి కదా. అవకాశం అవుతుంది. అలా సార్. పిల్లలు కూడా జాయిన్ అవ్వచ్చా అని కూడా అడగండి సార్. పిల్లలకు కూడా అందరూ యూజ్ జాయిన్ అవ్వచ్చు. అవుతుంది. ఇందులో వాళ్ళు మన ఆన్లైనే కదా, ఏముంది దాంట్లో. జ్యోతి అందరూ జాయిన్ అవ్వచ్చు, వాళ్ళకి ఇష్టం లేకపోతే పక్క వెళ్ళొచ్చు. అందరూ జాయిన్ అవ్వచ్చు. పిల్లలకు కూడా తెలుస్తుంది కదా వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ మైండ్ మార్చుకోవటం ఎలా అనేది. ఇది ఓన్లీ ఎడ్యుకేటివ్ సిరీసే కదా, దాంట్లో ఏం పిల్లలే మనకంటే బాగా నాలెడ్జ్ తో ఉంటున్నారు, ముందు అది తెలుసుకో. వెంటనే క్యాచ్ చేయగలుగుతున్నారు ఏదైనా సరే. వాళ్ళు అదే మర్చిపోరు కూడా, మేము మర్చిపోతున్నాం కానీ. అది మనం ఒక క్లాస్ కి నేను ఆవిడకి మాట్లాడి ఈ ఎప్పుడు రోజు కన్వీనియంట్ మాట్లాడండి ఉంటుందో సార్. ఈ రోజు మాట్లాడి చెప్తా. ఈ లోపల లింక్ పెడతాను, లింక్ చూడండి, చూసి దాని మీద మాట్లాడు. ఓకే, ఎస్ సార్. రైట్. ప్రతిష మ్యామ్ ఇందాక చెప్పాను కదా